అయితే క్వాలిటీ అనేది ఏది ప్రాబ్లం లేదు, బిగినర్స్ అయినా సరే మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. అన్నీ ఉంటాయి, కెమెరాలు మా దగ్గరే, పోస్ట్ ప్రొడక్షన్ మీకు విషయం తెలుసా, అన్ని మా దగ్గర నేను గొప్ప చెప్పడం కాదు, నా ఇండస్ట్రీ అంతా ఇచ్చింది నాకే ఇస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ మనము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏం కావాలి, కెమెరాలు కావాలి, అన్ని నా దగ్గరకు వచ్చేసాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఎవడైనా 200 సినిమాలకి వాలంటరీగా పోస్ట్ ప్రొడక్షన్ ఎవరైనా ఇస్తారా? కష్టం. ఈసీకి వచ్చారు. ఒక టోటల్ ఐటీ కంపెనీ 5 హై ఎండ్ సిస్టమ్స్ ఇచ్చేసి పర్మనెంట్గా రూమ్ పక్కన పెట్టేసింది ఈ సినిమాల కోసం. 200 సినిమాల కోసం ఇంత జరుగుతోంది. 200 సినిమాలకి మ్యూజిక్ ఎవరైనా చేస్తారా? ద గ్రేట్ పర్సన్, రైట్, రండి కూర్చుంటే కుదరదు. 200 సినిమాలకి మ్యూజిక్ చేస్తున్న సాకేత్ సాయిరామ్ గారు, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవార్డు విన్నర్, నేషనల్ అవార్డు విన్నర్. ఆయన ఎందుకు రావాలి? అవును సార్. సో ఒక మంచి పని చేస్తే నేచర్ ఇలాంటి వ్యక్తుల్ని నా దగ్గర పంపిస్తుంది. వచ్చేస్తున్నారు అంతా ఎక్కడికక్కడ. సినిమాలు ఆగవు డార్లింగ్స్. ఒక పక్క సినిమాలు అయిపోతూనే ఉన్నాయి, ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ అవుతూనే ఉంది, ఒక పక్క ఎన్ని సాంగ్స్ కావాలి. మీకు విషయం తెలుసా, మొన్నటి వరకు చాలా సైలెంట్గా కూర్చున్న సాకేత్ సాయిరామ్ గారు ఇప్పుడు చెప్పకూడదు కానీ కనీసం నిద్రపోవడానికి కూడా తనకు టైం స్పేస్ దొరకట్లేదు. అన్ని గ్రూపులు క్రియేట్ చేసుకునేసి ట్యూన్లు అవి నేను చూస్తూనే ఉంటాను, వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉంటాను. 24 గంటలు లైవ్లు పెట్టేసుకునేసి వాళ్ళు గ్రూపుల్లో డిస్కషన్స్ అవి ఇవి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఖాళీ లేరు. ప్లీజ్, జీరో బడ్జెట్ ఫిలిం అనేది మీరు ఇన్వెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జీరో బడ్జెట్ ఫిలింలో తీద్దామంటున్నారు, కానీ ప్రతిదీ పైసలతో చెప్తే ఏది నడవదు. జీరో బడ్జెట్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? అవును కదా, ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది, దానికి ఏమైనా డబ్బులు కావాలా? రైటర్స్ ఆన్లైన్లో 100 మంది దొరుకుతారు, అవకాశాలు వస్తున్నారు సార్. కాన్సెప్ట్ రెడీ అయిపోతుంది, మీ చేత కాకపోతే రైటర్స్తో చేంజ్ చేసుకోండి. మీకు రైటర్స్గా దొరకలేదండి, నాకు జస్ట్ మెసేజ్ పెట్టండి, 100 మందిని మీకు పరిచయం చేస్తాను. స్క్రిప్ట్ రెడీ చేయండి. మీకు సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను చూడు, 2 నిమిషాల్లో చెప్పేస్తాను. స్క్రిప్ట్ రెడీ అయిపోయిందా, మీకు షూటింగ్ కావాలి, దానికి ఏం కావాలి, కెమెరాలు కావాలి. కెమెరాలు ఈసీ ఇస్తుంది కదా, ఈసీ దగ్గర రూపాయి తీసుకోదు. వన్స్ మీరు డైరెక్ట్గా ఫైనల్ అయిపోతే ఈసీనే మొత్తం చూస్తుంది. ఓకే, 1 రూపాయి తీసుకోదు, ఇవ్వదు. ఫ్యాషన్ ఉందా చేయండి, షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ ఇవన్నీ కావాలి. అవన్నీ ఆల్రెడీ ఐటీ కంపెనీ మాతో టైప్ అయ్యి ఉంది. ఓకే, లేదు సాంగ్స్ కావాలి, పక్కనే ఉన్నారు కదా మీ గురువు. అయిపోయింది. ఎక్కడ సినిమా అవుతుంది, ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది, రిలీజ్ అంటున్నాం. రిలీజ్ ప్రాబ్లమ్స్ ఇన్ని రోజులు ఉండేటి, ఇప్పుడు ఏం లేదుగా. డైరెక్ట్ ఫంక్షన్ పెట్టుకో, సినిమా రిలీజ్ చేసుకో. దానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. రెవెన్యూ జనరేట్ అయిన రోజు ఉంటుంది ఈసీ ఏంటో ఆ రోజు చూపిస్తాం. మీలోని డైరెక్టర్స్ అంతా ఒక్క హిట్ ఇవ్వండి, నేను ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్క హిట్ ఇస్తే మీ పవర్ ఏంటో, చిన్న సినిమా పవర్ ఏంటో ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తాను. అందులో నేను కూడా ఒక అడిగేద్దాం అనుకుంటున్నాను సార్. అడిగేయండి, ఏం అడిగేస్తారు? హిట్ ఇవ్వడానికి. సూపర్, అదే ఆ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ నుంచి మీలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బయటికి రావాలి. నేను ప్రీవియస్గా ఒక నాట్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. అది షార్ట్ ఫిల్మ్ మర్చిపోండి, అంటే డెమో కింద చేశాను. అది చిన్నది కాబట్టి షార్ట్ ఫిల్మ్ అని చెప్తున్నా. 14 మినిట్స్ హై ఎండ్లో తీశాను. సో ఒక్కసారి నేను మీకు కూడా పంపిస్తాను సార్. అది ఒకవేళ బాగుంది అనిపిస్తే, నాకు అవకాశం ఇవ్వాలనిపిస్తే నన్ను కూడా జాయిన్ చేసుకుంటాను. చూడండి, నేను అందరూ చూస్తారని చెప్తాను, నేను చూడను. మీకు అవకాశం వచ్చింది, రండి. మీ దగ్గర ఒక్కరే ఉన్నారా, వచ్చి ఈసీలో వర్క్ చేసుకోండి సార్. లేదు టీం ఉందా, స్టార్ట్ చేయండి. రేపు పొద్దున్నే స్టార్ట్ చేయండి సినిమా. ఓకే, అంతే, విత్ రూల్స్లో వచ్చేసేయాలి. మన విజయ్ అన్ని మీకు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. లవ్ యూ డార్లింగ్.